తెలుగు టైపింగ్ కోసం చాలామంది అను ఫాంట్స్ వాడుతూ ఉంటారు. కాకపోతే చాలామంది పైరేటెడ్ అను ఫాంట్స్ని వాడుతూ ఉంటారు. యాక్చువల్గా అను ఫాంట్స్ అనేది మనకి 9,000 రూపీస్కి 9,500 రూపీస్కి మనకి అవైలబుల్ అవుతూ ఉంది. సో ప్రజెంట్ అను ఫాంట్స్ ఒరిజినల్ బాక్స్ నేను అన్ప్యాకింగ్ అనేది చూపిస్తూ ఉన్నాను. మీకు రిటైల్గా పర్చేజ్ చేస్తే కనుక 9,900 రూపీస్కి మనకి అవైలబుల్ అవుతూ ఉంటుంది. దీంతోపాటు CD ఒకటే, అంటే మనకు ఫాంట్స్ సెటప్తో కూడిన CD ఒకటే, అలాగే USB-కి ఒకటే, అంటే USB డాంగిల్ అంటారు. సో అది అలాగే ఒక యూజర్ మాన్యువల్లో అందించబడుతూ ఉంటుంది. సో అను ఫాంట్స్ ఇప్పుడు నేను అన్ప్యాక్ చేస్తూ ఉన్నాను. లోపల కంటెంట్లో ఏముంటుందంటే మనం బయటకు చూద్దాం. కంప్లీట్ లోపల కాటన్ బాక్స్ చూస్తే కనుక తెలుగులో టైప్ చేయడానికి ఆల్మోస్ట్ అన్ని రకాల సినిమాలు కావచ్చు, మ్యాగజైన్స్, పబ్లిషింగ్ ఇండస్ట్రీలో ఉన్న న్యూస్ పేపర్స్, పత్రికలు అన్ని రకాలు మనకు అను ఫాంట్స్ని ఎన్నో సంవత్సరాలుగా వాడుతూ ఉన్నాయి. సో ఇక్కడ అను 7 లేటెస్ట్ బాక్స్ని నేను ఇక్కడ ఓపెన్ చేసి చూపిస్తూ ఉన్నాను. ఇక్కడ దీన్ని చూస్తే కనుక మనకి అను సెటప్ డిస్క్ అనేది ఒక CD అనేది ఇక్కడ వచ్చింది. అలాగే USB కీ ఏదైతే ఉందో ఈ USB డాంగిల్ అనేది మనకి అన్నిటికంటే ఇంపార్టెంట్. అంటే మనం తెలుగులో టైప్ చేసేటప్పుడు కంపల్సరీ USB డాంగిల్ ఉంటే మాత్రమే మనం టైప్ చేసేవి ప్రాపర్గా ఎన్కోడ్ అవుతూ ఉంటాయి. అంటే ఓన్లీ ఫాంట్స్ ఇన్స్టాల్ అయినంత మాత్రాన ఈ డాంగిల్ లేకపోతే కనుక మనకి టైప్ చేసేవి ఎన్కోడ్ అవ్వవు. సో ఇక్కడ నేను USB డాంగిల్ని ఓపెన్ చేసి ఉన్నాను. ఓపెన్ చేసి సపరేట్గా బయటకు తీసి మీకు చూపిస్తూ ఉన్నాను. సో ఈ USB డాంగిల్ని చూస్తే కనుక ఆటోమేటిక్గా ఒక పెన్ డ్రైవ్ లాగా మనం కంప్యూటర్ యొక్క USB పోర్ట్కి కనెక్ట్ చేసుకోవడానికి ఇది అవకాశం కలుగుతూ ఉంటుంది. ఇలా ఎప్పుడు మనం తెలుగు టైప్ చేసుకోవాలంటే కనుక USB కీని మన PC యొక్క USB పోర్ట్కి మనం కనెక్ట్ చేసుకొని వాడాల్సి ఉంటుంది. అలాగే సెటప్ డిస్క్ అనేది అది Windows 98, Windows XP, Vista, Windows 7 అన్ని రకాల విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్స్కి ఇది సపోర్ట్ చేస్తూ ఉంటుంది. చాలామంది Windows 7లో అను పనిచేయదని చెప్పేసి రకరకాల పోహలు ఉంటూ ఉంటాయి. ఒరిజినల్ వాడేటప్పుడు అలాంటి ఇబ్బందులు ఏమీ ఉండవు. సో సెటప్ డిస్క్ని కనుక మనం చూస్తే దాని కీ అనేది లోపల ఉంటుంది. అను గ్రాఫిక్ సిస్టమ్స్ అని చెప్పేసి నా డిస్క్ అనేది మనకి అవైలబుల్ అవుతూ ఉంది. ఇకపోతే మనకి క్లిప్ఆర్ట్స్ డిస్క్లు అనేది వస్తూ ఉంటాయి. ఆ క్లిప్ఆర్ట్స్ డిస్క్లు అనేది మనకి లోపల ఇక్కడ 10,000 క్లిప్ఆర్ట్స్ అనేది అను ఇండియన్ క్లిప్ఆర్ట్స్ అని చెప్పేసి అవైలబుల్ అవుతూ ఉంది. అలాగే ఒక్కో క్లిప్ఆర్ట్ యొక్క పర్టికులర్ నెంబర్ అనేది, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెంబర్ని బేస్ చేసుకొని మనకి క్లిప్ఆర్ట్ కావాలంటే కనుక ఆ డిస్క్లో ఆ నెంబర్ని బేస్ చేసుకొని మనం వెతుక్కుంటే సరిపోతుంది. ఇలాగ అను క్లిప్ఆర్ట్స్కి సంబంధించిన కంప్లీట్ మాన్యువల్ అనేది మనకి అవైలబుల్ అవుతూ ఉంటుంది డిఫరెంట్ కేటగిరీస్ కింద. సో ఇలా పబ్లిషింగ్ ఇండస్ట్రీకి సంబంధించి మనకి అను తెలుగు ఫాంట్స్, ఒరిజినల్ ఫాంట్స్ ఎలా ఉంటాయి అన్నది మనం ప్రాక్టికల్గా చూస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరు.